గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ మధుసారిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఒక మ్యారీడ్ కపుల్కి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనేసి? యా అండి, ఒక కపుల్ కనుక ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నారు, ఎటువంటి బర్త్ కంట్రోలింగ్ పిల్స్ వాడలేదంటే యూజువల్లీ ఫస్ట్ 1 ఇయర్లో అరౌండ్ 84% వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ సెకండ్ ఇయర్లో అరౌండ్ 16% మిగతా వాళ్ళలో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్న 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనం వీళ్ళని 2 ఇయర్స్ దాటానికి ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందండి. అండ్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుందండి వైఫ్కి అండ్ హస్బెండ్కి. ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉండొచ్చండి. మోస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చేసి లేడీస్లో వచ్చేసి పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. దీంట్లో పీరియడ్స్ ప్రాబ్లమ్ అనేది మెయిన్ కంప్లైంట్స్గా చెప్పడం జరుగుతుందండి. సో వాళ్ళని డీటెయిల్ హిస్టరీతో పాటు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి వైఫ్కి హస్బెండ్కి ఏది కారణము అని చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ట్యూబర్ బ్లాక్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? యా అండి, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ ఐయుఏ లాంటి చిన్న చిన్న మెథడ్స్ ట్రై చేసినప్పుడు కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రాముఖ్యత తీసుకుంటుందండి. ఈ ట్యూబ్స్లోనే ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలవడం వల్ల ఫామ్ అయ్యే పిండం అంటే ఎంబ్రో ఫస్ట్ ఫామ్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్స్లోనండి. 5 రోజుల తర్వాత వచ్చి అది గర్భసంచి లాంటి ఇంప్లాంటేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. సో ఎప్పుడైతే ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉంటుందో అప్పుడు ఈ న్యాచురల్ మెథడ్ అనేది ప్రాబ్లం అవుతుందండి. సో అందుకే ఎవరికైనా సరే లేడీస్కి 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయండి, రైట్ అండ్ లెఫ్ట్. సో ఈచ్ మంత్ ఒక ఎగ్ పెరిగి విడుదలవడం జరుగుతుందండి. ఒకసారి రైట్ సైడ్ పెరుగుతుంది, ఒకసారి లెఫ్ట్ సైడ్, అంటే ఆల్టర్నేట్ మంత్ ఆల్టర్నేట్ ఓవరీస్ నుంచి ఎగ్ పెరిగి విడుదలవడం జరుగుతుందండి. ఇది ఎప్పుడైతే ఫెలోపియన్ ట్యూబ్స్లో వస్తుందో అప్పుడు ఇంటర్కోర్స్ అవుతే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో పేషెంట్కి ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్న బేసిక్ స్టడీ మనము రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అప్పుడు చేయడం జరుగుతుందండి. సో పేషెంట్స్ బేసిక్ ఇన్ఫర్టిలిటీ వర్కప్లో ఫెలోపియన్ ట్యూబ్ టెస్ట్ అనేది అంటే హెచ్ఎస్జీ ద్వారా మనము చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటుందండి. దాంట్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అనేది మనం బేసిక్గా అర్థమవుతుందండి. సో ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా ఫిజికల్గా, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది అది బ్లాకేజ్ ఉందనేసి? యా అండి, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్కి అంటే సిమ్టమ్స్ అంటూ ఎటువంటివి ఉండవండి. మోస్ట్లీ మనం కపుల్కి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అనేసి 7th డే ఆర్ 8th డే ఆఫ్ సైకిల్ హెచ్ఎస్జీ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి, అది ఎక్స్రే అనమాట. ఇది చేయడం జరుగుతుందండి. దీంట్లో ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉన్నాయో ఓపెన్ ఉన్నాయో అనేది మనకి బేసిక్గా ఐడియా వస్తుందండి. సో ఎప్పుడైతే పేషెంట్కి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని మనకి డౌట్ ఉంటే కానీ నెక్స్ట్ హయ్యర్ మెథడ్ వచ్చేసి లాప్రోస్కోపిక్ గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అండి. దీని ద్వారా కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ చేసే ఛాన్స్ కూడా థెరపిటిక్గా కూడా కొంతమందికి ఉపయోగపడుతుందండి. ఓకే, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? డయాగ్నోసిస్లో తెలుస్తుంది మనకి బ్లాకేజ్ ఉందనేసి. సో ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ బ్లాక్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? త్రూ ఓన్లీ మెడిసిన్ వల్ల కూడా బ్లాక్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుందా? యా, ట్యూబ్స్ బ్లాకేజ్ ఓపెన్ చేయగలుగుతామా లేదా అన్నది పేషెంట్ ఈ డీటెయిల్ హిస్టరీతో పాటు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు మనకు కొద్ది వరకు అర్థమవుతుందండి. లైక్ ఒకవేళ కనుక పేషెంట్కి స్కాన్లో డీటెయిల్ స్కాన్ చేసినప్పుడు ఒకవేళ ఫైబ్రాయిడ్ మూలాన కార్నియల్ ఎండ్ ఆఫ్ ద యూటరస్ అంటే ఎక్కడైతే ఫెలోపియన్ ట్యూబ్స్ అరైజ్ అవుతాయో ఆ ప్లేస్లో ఫైబ్రాయిడ్ ఉంది, దాని మూలన వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే ఆ మయోమెక్టమీ అనే ప్రొసీజర్ చేయడం ద్వారా ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉందండి. సో పేషెంట్ హిస్టరీలోనే ఇన్వెస్టిగేషన్లో కొద్ది వరకు మనకి 50% వరకు ఐడియా వస్తుందండి, అంటే ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని. అండ్ హిస్ట్రోస్కోపీ ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అని ఒక మెథడ్ ఉంటుందండి. దీని ద్వారా మనం ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి కొద్ది వరకు ప్రయత్నించవచ్చండి. సో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేసేటప్పుడు పేషెంట్కి మనం థెరపిటిక్ వరకు కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుందండి. సో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటే మనం తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే ట్యూబ్స్ కంప్లీట్లీ బ్లాక్ ఉన్నాయి, ఈ ప్రొసీజర్ ద్వారా కూడా ఓపెన్ అవ్వలేదంటే వాళ్ళకి కంప్లీట్ ట్యూబల్ బ్లాకేజ్ కింద చెప్పడం జరుగుతుందండి. ఓకే, తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో శిరీష గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. అంటే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. మామూలుగా పీరియడ్స్ రాదు, 6 monthsకి ఒకసారి 8 monthsకి ఒకసారి అలా వస్తున్నాయి పీరియడ్స్. పెళ్ళి 1 year అయింది. ఓకే అండి. ఇప్పుడు కూడా పీరియడ్స్ రావట్లేదండి, పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. ఓకే అండి, మీకు ముందు నుంచి చెప్పండి. స్కానింగ్ చేపిస్తే పీసీఓడి ప్రాబ్లం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారు. 6 months కోర్స్ ఇచ్చారు, 1 year కోర్స్ ఇచ్చారు, కానీ ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి. మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ట్యాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది, లేదంటే 8 months కానీ 1 year కానీ పీరియడే రావట్లేదు. ఓకే అండి,
మీకు ముందు నుంచి ఇంతేనమ్మా, అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇలానే ఇరెగ్యులర్ సైకిల్స్ అండి? నేను మామూలుగా 3 years కంటిన్యూగా వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు నాకు 5-6 years నుంచి పీరియడ్స్ సరిగా రావట్లేదండి. ఇంతకుముందు 3 yearsకి ఒకసారి అలా వస్తున్నాయి. ఇప్పుడు అసలు 6 monthsకి 1 yearకి టాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది మేడం, అసలు పీరియడే రావట్లేదు. మీరేమైనా కొద్దిగా ఒబీస్ ఉంటారమ్మా, సన్నగా ఉంటారండి? నా ఏజ్ వచ్చి 24 మేడం, వెయిట్ వచ్చి 64 ఉన్నాను. ఇప్పుడు 60 ఉన్నాను మేడం. మీ హైట్ ఎంత అండి? హైట్ 5'6" ఉంటుంది మేడం. ఓకే అండి. మా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లం ఉంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటున్నారు కదమ్మా. స్కాన్లో డాక్టర్ గారు చెప్పుంటారు కదమ్మా, సివియారిటీ ఆఫ్ పీసీఓ ఎలా ఉంది అంటే ఓవేరియన్ స్ట్రోమా థిక్గా ఉందా థిన్గా ఉందని స్కాన్లో ఐడియా ఉంటుందమ్మా. అంటే మీరు మందులు ఇస్తేనే రెస్పాండ్ అవుతున్నారు అంటున్నారు కదండి. సో కొంతమందికి ఎవరికి ఇప్పుడు మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా కొద్ది వరకు, అంటే ఆల్రెడీ మ్యారీడ్ అంటున్నారు కాబట్టి పిల్లల గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఓలేషన్ ఇండక్షన్ సైకిల్ తోటి మీకు ఎగ్స్ పెరుగుతున్నది చూస్తారండి. లేని పక్షంలో ఏం చేస్తారంటే అండి, లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే మెథడ్ ఉంటుందండి. ఒకవేళ స్కాన్లో కనుక ఓవేరియన్ స్ట్రోమా థిక్గా ఉంటే కనుక ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్ ద్వారా మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కొద్ది వరకు కరెక్ట్ అయ్యి, అండ్ వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అయ్యి డెఫినెట్లీ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ ప్రెగ్నెన్సీకి కూడా హెల్ప్ అవుతుందండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. మేడం, మాకు 1.5 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంతవరకు పిల్లలు కాలేదు. లాస్ట్ మంత్ టెస్ట్లకు అటెండ్ అయ్యాం ఇద్దరం. ఓకే అండి. ఆ వరకు ఏ ప్రాబ్లం లేదన్నారు. తనకి స్కాన్ చేసినప్పుడేమో వాటర్ బబుల్స్ ఉన్నాయన్నారు అటు ఇటు. ఓకే అండి. గర్భసంచిలో అయితే 6 months కోర్స్ వాడమని చెప్పారు. 6 months వాడామండి ఆల్రెడీ. ఓకే. అయినా మళ్ళీ స్కాన్ చేసి చూస్తే అట్లనే ఉన్నాయి నార్మల్గా. ఓకే అండి. ఇప్పుడు మీరు 39లో దీనికి ఏదైనా ఉంటుందేమో అని మేము కాల్ చేసాం. ఏమైనా గ్యారంటీ ఉంటే డెఫినెట్గా అటెండ్ అవుతాం. అంటే మీకు ముందు నుంచి పీరియడ్స్ రెగ్యులరేనా అండి తనకి? లేదండి మేడం, 2 months 3 months ఒకసారి అవుతుంది. హార్మోన్ టెస్ట్ ఎప్పుడైనా చేయించారండి? రెండో రోజు హార్మోన్స్ ఎలా ఉన్నాయని చూస్తారు. హెచ్ఎస్జి అని చేపించారు మేడం ఒకటి. ట్యూబ్ టెస్ట్ చేయించారు, ఓపెన్ ఉందా లేదా అండి? అది నార్మల్ వాల్యూ అని వచ్చింది మేడం. ఓకే అండి. ఓకే, మీరు ఇప్పుడు 6 నెలలు మందులు వాడారు, అయినా నీటి బుడగలు తగ్గలేదని చెప్పారండి? చెప్పారు. ఇంకేదో లాప్రోస్కోపిక్ ఏదో చేపియాలని అంటున్నారు. ఓకే అండి. అంటే తన స్కాన్ చూసి చెప్పడం జరుగుతుందండి యూజువల్గా. అంటే తనకి మోడరేట్లీ బిల్ట్ ఎలా ఉంది చూడాలి ఫిజికలీ కూడా, ప్లస్ స్కాన్ కూడా చాలా అవసరం అండి. మీరు ఆల్రెడీ చెప్తున్నారు 6 months కోర్స్ మెడిసిన్స్ వాడారు, అంటే పీరియడ్స్ రావడానికి వాడారా అండి, పిల్లల గురించి వాడారా మీరు? అంటే వాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి ప్లస్ తర్వాత ఈ నీటి పొడవలు తగ్గడానికనే ఇచ్చారు. ఈ యాప్ కోడ్ సాచెట్స్ ఉంటాయి కదా. ఏం పేరండి? యాప్ కోడ్ సాచెట్స్. ఓకే ఓకే, యాప్ కోడ్ సాచెట్స్. ఓకే ఓకే అండి. అంటే తనకి పీసీఓడి ప్రాబ్లం ఉందని అయితే నాకు అర్థమవుతుందండి మీరు చెప్పడం బట్టి. సో మీరు ఓలేషన్ ఇండక్షన్ సైకిల్ లాంటివి ఏమి ఇప్పుడు దాకా ప్రయత్నించలేదు. సో ఒక్కసారి మీరు మా మిస్సెస్కి ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోటి ఫస్ట్ స్కాన్ చేయించండి. దాని తర్వాత ఫస్ట్ మెడిసిన్స్ తోటి తనకి ఎగ్ పెరుగుతుందా లేదా అనేది చూడడం జరుగుతుందండి. అండ్ సెకండ్ హార్మోనల్ స్టడీ చాలా ఇంపార్టెంట్ అండి. పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోన్స్ ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది అనేది మనకి ఐడియా వచ్చి, ప్లస్ ఆ బేసిక్ స్కాన్లో కూడా మనకి ఓవరియన్ స్ట్రోమా థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత తనకి ఏదైతే బెటర్ ట్రీట్మెంట్, తన ఏజ్ పరంగా కానీ తన వెయిట్ పరంగా కానీ అన్ని విధాలుగా ఆలోచించి చెప్పడం జరుగుతుందండి. సో ఓలేషన్ ఇండక్షన్ సైకిల్ బెటర్ అయితే తనకి అదే అంటే ఏది బెటర్ అనేది మీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ చేసినాకనే చెప్పడం జరుగుతుందండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో అండి. నమస్తే అండి, వసంత గారు. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే మేడం, అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మేడం 4 years అవుతుంది. ఓకే అండి. మెన్సెస్ కూడా కరెక్ట్ లేదు మేడం. ఓకే, అంటే ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందమ్మా? మేడం మామూలుగా 3 monthsకి ఒకసారి అలా వస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం మేడం, థైరాయిడ్ అనేసి అన్నారు. తర్వాత వచ్చేసి అదే బబుల్స్ ఉన్నాయి అంటే ఒకసారి ఆ బబుల్స్ కూడా అది కూడా చేశారు మేడం, అది పగలు కొట్టారు మామూలుగా. లాప్రోస్కోపీ చేశారమ్మా? చేశారు మేడం. ఓకే. తర్వాత ఒకసారి స్టమక్ కూడా ఒకసారి మామూలుగా క్లీన్ చేశారు మేడం అది. ఓకే. తర్వాత వచ్చేసి టాబ్లెట్స్ అది మేడం వాళ్ళు ఇంజక్షన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత వేసుకుంటేనే మంత్ రావట్లేదు మేడం. మామూలుగా వచ్చేసి మెడిసిన్స్ ఏం వాడకపోతేనే కరెక్ట్ మంత్ వస్తుంది మేడం.
ఇప్పుడు మీకు డేట్ కరెక్ట్గా వస్తుందా లేదా మరి రెగ్యులర్గా వస్తుందా టైంకి? అంటే మేడం ఇన్ని రోజులు 4 years నుంచి చూపించుకున్నప్పుడు మెన్సెస్ మొన్న 3 months నుంచి ఆపేసాము. 2 months నుంచి కరెక్ట్గా వస్తుంది మేడం. మళ్ళీ ఈ మంత్ మళ్ళీ రాలేదు. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉండిందండి మీకు? మేడం ఫస్ట్కి వచ్చింది పోయిన మంత్ లో. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మేడం. మళ్ళీ ఫస్ట్ వరకు మళ్ళీ రాలేదు మేడం. మరి యూరిన్ టెస్ట్ ఏమైనా చేసుకున్నారా అమ్మ? ప్రెగ్నెన్సీ ఉందని చూసుకున్నారా? మళ్ళీ ఏం చేసుకోలేదు మేడం. అదే మామూలుగా వచ్చేసి మేడం వెయిట్ అదే కొంచెం స్టమక్ కొంచెం అలాగా ఈ మధ్య పెయిన్ ఒకటి అలాగ వస్తుంది మేడం. అమ్మ అంటే ఆల్రెడీ మీకు 2 months సైకిల్స్ రెగ్యులర్గా ఉందంటున్నారు, మీరు మందులు కూడా వాడుతున్నారు కాబట్టి ఒకసారి అయితే మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూడండి అమ్మా. దాన్ని బట్టి మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏంటి నెక్స్ట్ ట్రీట్మెంట్ అని తీసుకోండి. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ ఉంటే వేరేగా ఉంటుందండి. ప్లస్ హార్మోనల్ సపోర్ట్ కూడా అవసరం అండి. ప్రెగ్నెన్సీ ఉంటే మీకు ఆల్రెడీ పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు కాబట్టి, లేని పక్షంలో కూడా మీరు ఆల్రెడీ ల్యాప్రోస్కోపీ అయింది అంటున్నారు కాబట్టి, ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చమ్మా. సో మీరు ఒక డీటెయిల్డ్ హిస్టరీ మీకు ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కలిసి మీకు ఏది బెటర్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, వెంకటేష్ గారు చెప్పండి. మేము డాక్టర్ గారితో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. సార్ వెంకటేష్ మేడం. వెంకటేష్ చెప్పండి మేడం. మా మ్యారేజ్ 5 years అయింది మేడం. ఓకే అండి. ఇంతవరకు మనకు ఏంటండి మళ్ళీ చెప్పండి. నాకు సంతానం కాలేదు మేడం, పిల్లలకి కలగలేదు. ఓకే అండి. అయితే మనం ఇంతవరకు కూడా మేమైతే ఎలాంటి హాస్పిటల్ కానీ మందులు కానీ చూడలేదు మేడం. అయితే అది మెడిసిన్ ఏమి యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఓకే, 5 years నుండి ఏమీ టెస్ట్ చేయించుకోలేదు, మెడిసిన్స్ వాడలేదు అంటున్నారండి? అవును మేడం. ఓకే అండి. మీ మిస్సెస్కి పీరియడ్స్ ఎలా వస్తాయండి? బాగానే వస్తాయండి? బాగానే ఉంది, రెగ్యులర్గా ఉంటుంది మేడం. ఓకే అండి. మీది కణాల పరీక్ష కూడా ఎప్పుడు చేయించుకోలేదు కదండి? లేదు మేడం. అయితే ఒకసారి ఏంటంటే మామూలుగా మా దగ్గర ఒకటి అంటే ఒక చిన్న మామూలు హాస్పిటల్ వెళ్ళాను మేడం. అయితే అప్పుడు 40 అట్లా ఉంది మేడం కౌంట్. 40 ఉండిందండి? అవును మేడం. ఓకే, మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కణాల పరీక్ష అనేది ఒక ఎంబ్రాలజిస్ట్ చేస్తే దాని కరెక్ట్ రిపోర్ట్ అనేది వస్తుందండి. లైక్ కణాల కౌంట్ కంటే మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అంటే రూపురేఖలు బాగున్న కణాలు ఎంత బాగున్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీ రావడానికి. ప్లస్ మీ ఆవిడకి సెకండ్ డే రోజు బేసిక్ హార్మోన్ టెస్ట్ ఉంటాయండి, అవి చేయించండి. ఎగ్ పెరగడానికి ఎలా హార్మోన్స్ ఉన్నాయి బాడీలో అని సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ సైకిల్ FSH LH హార్మోన్స్ అనేది చేస్తారండి. ప్లస్ ఒకసారి థైరాయిడ్ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్ కూడా చేయించండి. అండ్ ఇవన్నీ బాగుంటే కనుక 7th day ఆఫ్ సైకిల్ ఆర్ 8th day ఆఫ్ సైకిల్ ట్యూబ్ టెస్ట్ అని ఉంటుందండి, HSG అనే బేసిక్ స్టడీ. ఈ రిపోర్ట్స్ అన్నీ బాగుంటే కనుక, అంటే మీరు ఇప్పుడు దాకా ఏం మందులు వాడలేదు అంటున్నారు కాబట్టి తన ఏజ్ బట్టి డాక్టర్ గారు ఐదర్ ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్ అని చెప్తారు, లేకపోతే IUI సైకిల్స్ అని చెప్తారండి. అంటే మీ ఏజ్ కూడా కన్సిడర్ తీసుకోవాలి కదండి, అవన్నీ చూసి చెప్పడం జరుగుతుందండి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఏం లేదండి, నాకు మ్యారేజ్ 2 years అయింది. ఓకే అండి. అయితే మా మిస్సెస్కి ఇప్పుడు మంత్ అనేది రెగ్యులర్గా అవ్వట్లేదండి. ఓకే అండి. మంత్ అనేది రెగ్యులర్గా అవ్వట్లేదు. ఓకే అండి. రెండోది వచ్చేసి ఆయన ఏంటంటే ఒకసారి 2-3 సార్లు డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత అది బబుల్స్ వచ్చాయి, అవి పెరగట్లేదు అని చెప్పారండి. ఓకే అండి. అది పెరగట్లేదు, దాంట్లో వాటర్ అనేది ఫామ్ అయిపోయింది, వాటర్ బబుల్స్ లాగా వచ్చేసాయి. ఓకే అండి. టాబ్లెట్స్ వాడండి, వాడిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. ఓకే అండి. అయితే మళ్ళీ డాక్టర్ దగ్గర చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా టైం పడుతుందమ్మా మీకు, కొద్ది రోజుల తర్వాత ఈ టాబ్లెట్ కంటిన్యూ చేయండి అని చెప్పారంటే. ఓకే అండి. అది మేడం ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ తర్వాత ఏం చేసామంటే అది మళ్ళీ రిజల్ట్ ఏం రాకపోయేసరికి, ప్రెగ్నెన్సీ గురించి రిజల్ట్ ఏం రాకపోయేసరికి నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి కూడా ట్రీట్మెంట్కి వెళ్ళాం మళ్ళీ. ఓకే అండి. స్పామ్స్ అవన్నీ కూడా టెస్ట్ చేశారు. ఓకే. నాకైతే బాగానే ఉంది, మీరు కొద్ది రోజులు వాకింగ్ చేయండి, అలా హెల్త్ని కొంచెం ఎక్సర్సైజ్ అది చేస్తే బాగుంటుంది, రిజల్ట్ వస్తుందని చెప్పారండి డాక్టర్ గారు. ఓకే అండి. అయితే అది కూడా చేశాం కానీ మళ్ళీ ఆ మంత్ అనేటివి కన్ఫర్మ్ గా రావట్లేదు మేడం. ఒకసారి 40 daysకి వస్తుంది, ఇంకొకసారి ఏంటంటే 2 months తర్వాత వస్తుంది. అలా ఏమవుతుంది ఇప్పుడు ఆమెకు మంత్ మొన్న 21st స్టార్ట్ అన్నాడు మంత్ అనేది.
అయితే ఇప్పటికీ ఇంకా అది కొద్దిగా ఇలాగా మంత్ అవుతూనే ఉంటుందని బాధపడుతున్నారండి. ప్రెగ్నెన్సీ అనేది రిజల్ట్ రావట్లేదు మేడం, ఎలాగా మీరు కాంటాక్ట్ చేయాలా ఎట్లా అని. మీరు అంటే ఎగ్ పెరగడానికి మందులు వాడారా అండి? అంటే ఒక 3 months కోర్స్ ఇచ్చారు మేడం. అంటే అది కాదండి, ఎగ్ పెరగడానికి మందులు వేరే ఉంటాయి, పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. డాక్టర్ గారు ఎగ్ పెరగడానికి ఇస్తుందని చెప్పారా? మా వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మేడం, మీకు ఒకవేళ టాబ్లెట్స్ కనుక వాడితేనే వాళ్ళు రెగ్యులర్ గా మంత్ అవుతుందండి. ఓకే, పీరియడ్స్ మందులు వాడకపోతే రావటం లేదా అండి? మందులు వాడకపోతే 2 months అనేది వెళ్ళిపోతుంది మేడం, మళ్ళీ మంత్లీ అవ్వట్లేదు అనమాట. ఓకే ఓకే 2 months ఒకసారి అలా అవుతుంది. అది అయ్యేటప్పుడు స్టార్ట్ అవ్వడం నుంచి 10 to 15 days రెగ్యులర్ అవుతుంది మేడం. అలాగే ఫస్ట్ ఒక 3-4 days మామూలుగా అవుతుంది, మళ్ళీ ఎక్కువగా అవుతుంది, మళ్ళీ తగ్గుతూ అది అలాగే చిన్నగా కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. ఇది మేడం ప్రాబ్లం వచ్చేసి 2 years అయింది ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది మాకు కూడా. ఓకే అండి, అంటే తనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఉందని అర్థమవుతుందండి. మీరు ఎప్పుడు కూడా సెకండ్ రోజు హార్మోనల్ స్టడీ చేయించినట్లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ స్టడీ ఒకసారి చేయించండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తేనే తనకి అడ్జస్ట్ అయ్యేటట్టు అనిపిస్తుందండి. సో ఫస్ట్ హార్మోనల్ స్టడీ చేయించండి అండ్ ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోటి డీటెయిల్ స్కాన్ చేయించండి. పీసీఓడి ప్రాబ్లం ఉందని మీరే చెప్తున్నారు, కానీ దానికి ట్రీట్మెంట్ తనకు మందులు ఇస్తే రెస్పాండ్ అవుతుందా లేదా అనేది స్కాన్ ద్వారానే తెలుస్తుందండి. సో ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ స్టడీ అండ్ డీటెయిల్ స్కాన్ చేయించుకొని తర్వాత డిసైడ్ చేసుకుంటే బెటర్ అండి. డాక్టర్ గారు ఇందాక మనం చెప్పుకున్నాం 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అనేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో. సో ఒక ట్యూబ్ ఓపెన్ ఉండి నార్మల్ ఉండి ఒక ట్యూబ్ బ్లాకేజ్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? యా అండి, ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉంది అన్నప్పుడు మనం బేసిక్గా అటు సైడ్ ఎగ్ పెరిగి విడుదలైనప్పుడు మాత్రమే తనకి ఛాన్స్ ఉంటుందండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్. ఇలాంటి కపుల్కి మనకు యూజువల్గా ఒకవేళ వాళ్ళు డిపెండింగ్ అపాన్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ హిస్టరీ, ఏజ్ ఆఫ్ ద పేషెంట్, ఇవన్నీ అంటే ఒకవేళ లేడీస్ ఏజ్ ఎక్కువ ఉంది అలాంటప్పుడు మనము తనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేయడానికి ఐయుఏ లాంటి సైకిల్స్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో దట్ మనము స్కాన్ ద్వారా ఫాలిక్యులర్ స్టడీ చేసుకుంటూ ఇటు సైడ్ అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ పెరిగినప్పుడు ఐయుఏ లాంటి మెథడ్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. సో ఐయుఏ లాంటి మెథడ్స్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి ఇలాంటి వాళ్ళకి. సో 2 ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంది, ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ట్యూబ్స్ ఓపెన్ కాలేదనుకోండి, సో ప్రెగ్నెన్సీ రావడానికి అదర్ ప్రొసీజర్స్ ఏంటి? అండి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ లాప్రోస్కోపీ ద్వారా మనం ప్రయత్నం చేయడం జరుగుతుందండి. సో ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనే థెరపిటికలీ వీళ్ళకి ఎంతవరకు మనకి హెల్ప్ చేయగలుగుతామని చూడడం జరుగుతుందండి. ట్యూబ్స్ కంప్లీట్ బ్లాక్ ఉన్నాయి అని మనకు లాప్రోస్కోపీలో కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అండి. యూజువల్గా ఫెలోపియన్ ట్యూబ్స్లో ఎగ్ స్పర్మ్ కలిస్తే ఫెర్టిలైజేషన్ ప్రొసీజర్ ఏదైతే అవుతుందో దాన్ని మన ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో ఇన్వైవ్ చేయడం జరుగుతుందండి. సో దీన్ని ఎందుకే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటారండి. సో ఆ ఫామ్ అయిన ఎంబ్రోని ఐదర్ Day 2, Day 3 or Day 5 డిపెండింగ్ అపాన్ ద ఎంబ్రో ప్రోగ్రెషన్ లేడీస్ యూట్రస్లో గర్భాశయంలో పెట్టడం జరుగుతుందండి. సో దీన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటారండి. సో కొంతమంది లేడీస్ ఇంకా పిల్లలు వద్దు అనేసి ట్యూబెక్టమీ చేయించుకుంటారు, కానీ మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్లో మళ్ళీ పిల్లలు కావాలనేసి అనుకుంటారు. సో రీకనలైజేషన్ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అండి రీకనలైజేషన్ విషయానికి వస్తుంటే యూజువల్గా ఏజ్ ఆఫ్ ద పేషెంట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఏ ఏజ్లో చేస్తున్నారు అనేది. ప్లస్ ఈ ట్యూబెక్టమీ ఏ మెథడ్ చేశారు అనేది లైక్ ఫిమ్రియాక్టమీ లాంటి మెథడ్ కనుక చేస్తే కనుక ఇట్స్ ఇర్రివర్సిబుల్ మెథడ్ అండి. అండ్ లెంత్ ఆఫ్ ద మామూలుగా ట్యూబెక్టమీ చేసినప్పుడు లెంత్ ఆఫ్ ద ట్యూబ్ ఎంత తీశారు, రీకనలైజేషన్ తర్వాత వీళ్ళకి ఎంతవరకు రిస్టోర్ అవుతుంది నార్మల్ టిష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ 35 years లోపల ఉన్న వాళ్ళకి కొద్ది సక్సెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. 35 years అబవ్ ఉన్న వాళ్ళకి కొద్ది సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా ఇలాంటి పేషెంట్స్కి మనము ఐఏ లాంటి చిన్న మెథడ్స్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ 1.5 year లోపల ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా రాలేదనుకోండి, రీకనలైజేషన్ అయిన తర్వాత వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ మనకి లాప్రోస్కోప్లో తెలిసినా కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యని కన్సిడర్ చేయడం జరుగుతుందండి. అంటే ఫంక్షనల్గా ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చండి. ఓపెన్ పెటెంట్ ట్యూబ్స్ ఉన్నా కూడా లోపల ఫైన్ సీలర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఇది రిస్టోర్ అవ్వకపోతే కనుక వాళ్ళకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా ఫంక్షనింగ్ పార్ట్ బాగాలేదు అని కన్సిడర్ చేసి వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సౌదీ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, సౌదీ నుంచి కాల్ చేస్తాను. నా పేరు పవన్. నమస్తే అండి పవన్ గారు, చెప్పండి మీ సమస్య చెప్పండి. మ్యారేజ్ 4 years అవుతుందండి. సో ఇంకా పిల్లలు లేరు. దీనికని మేము ప్రతి మంత్ డాక్టర్ని కలుస్తున్నాము, కానీ ఇంకా ఏమీ లేదు. ఓకే అండి,
మీకు కణాల పరీక్ష చేయించుకున్నారండి? మీ సెమన్ అనాలిసిస్ అయిందా అండి? సెమనాలిసిస్ అయిందండి, అది బాగానే ఉందన్నారు. ఓకే. మీ మిస్సెస్కి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయండి? రెగ్యులర్ వస్తాయి, 20 days కల్లా వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏమైనా మందులు వాడారండి ఎగ్ పెరగడానికి, విడుదల అవడానికి అలా ఏమైనా చూసుకున్నారా? యూజువల్గా ఏమవుతుందంటే అండి, ఎగ్ పెరగట్లేదు అన్నారు. సో ప్రతి మంత్ కిలోమీటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. కిలోమీటర్ తర్వాత ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఓకే. 9th రేపు వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్ రప్చర్ అవ్వడానికి ఇంకో ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఓకే అండి. సో 14th డే చూసినప్పుడు 14th డే ఎగ్ నార్మల్గానే ఉందంటున్నారు. 14th డే ఎగ్ రప్చర్ అవ్వలేదంటున్నారా? రప్చర్ అయింది అంటున్నారండి. రప్చర్ ఎగ్ నార్మల్ సైజ్ లోనే ఉంది. కొన్నిసార్లు 2-3 ఫాల్కన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటున్నారు. ఓకే. ఎగ్ కూడా రప్చర్ అయిందని చెప్తున్నారు, కానీ బట్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదని టెస్ట్ చేయించారా అండి? చేయించామండి, అది కూడా ఓపెన్ ఉంది, నార్మల్ ఉంది అన్నారు. ఓకే అండి. మీరు ఎన్ని మంత్స్ నుంచి ఇట్లా సైకిల్స్ వాడుతున్నారండి? ఓవులేషన్ ఇంజెక్షన్ 4 months తర్వాత 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 months వాడామండి. ఓకే అండి. మళ్ళీ ఈ మంత్ గ్యాప్ ఇచ్చాము. ఓకే అండి. మీ మిస్సెస్కి పీరియడ్స్ అంటే మామూలుగా ఇవి హార్మోనల్ స్టడీ చేయించారండి? అన్ని బాగున్నాయి అన్నారా? థైరాయిడ్ కానీ అంత నార్మల్గా ఉందండి. థైరాయిడ్, ప్రొలాక్టిన్ అన్నీ కూడా చేయించాము, అంత నార్మల్గానే ఉంది. ఓకే అండి. యూజువల్లీ 6 cycles వరకు చేసుకోవచ్చండి. ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అంటారు దీన్ని. ఒకవేళ 6 cycles వరకు కూడా మీకు సక్సెస్ రాలేదంటే నెక్స్ట్ IR మెథడ్కి వెళ్ళిపోతే బెటర్ అండి. అంటే ఆల్రెడీ మీకు 4 to 5 years అయిపోతుంది అంటున్నారు కాబట్టి ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ యూజువల్ 6 cycles వరకు అడ్వైజబుల్ అండి. ఆ తర్వాత కూడా రాలేదు అంటే వాళ్ళు IUI లాంటి చిన్న మెథడ్స్కి వెళ్ళిపోతే బెటర్ అండి. సో మీరు మీ కణాల్లో మొటిలిటీ, మార్ఫాలజీ ఎలా ఉంది అన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? ఉందండి, ఒక్క నిమిషం. మార్ఫాలజీ వచ్చి 25%. ఓకే. మొటిలిటీ అండి? మొటిలిటీ వచ్చి 26 million per ml. 26 million అంది కౌంట్ అండి, లేకపోతే మొటిలిటీ పర్సంటేజ్? కౌంట్ అండి, సారీ కౌంట్ అండి. ఇది మొటిలిటీ వచ్చి హైలీ ఫస్ట్ 1 hour 55% ఉందండి. ఎంత ఉందండి? 55% అండి హైలీ మొటైల్ వచ్చి. ఓకే. ఓకే అండి. మీరు IUI లాంటి మెథడ్స్తో ట్రై చేయండి, మీకు కొద్ది సక్సెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే మీకు శాంపిల్ రిపోర్ట్ బట్టి అది కరెక్ట్గా IUIకి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నట్టుగా అనిపిస్తుందండి. అండ్ తనకు కూడా ఎలాగో మీరు మందులు వాడుతున్నారు కాబట్టి ఇంకా IUI లాంటి మెథడ్స్కి వెళ్తే యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ సక్సెస్ అండి. ఓకే. సో IVF ఎవరి కోసం? IVFలో కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా కన్సిడర్ చేస్తారా? యా అండి. IVF ఎవరి కోసం అంటే యూజువల్గా మనము పేషెంట్ క్రైటీరియా వైజ్ చూసుకుంటాం అండి. ఫీమేల్స్కి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు మన IVF కంపల్సరీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అండ్ ఒకవేళ సివియర్ ఎండోమెట్రియోసిస్ కొంతవరకు, అడ్నోమెసిస్ కొంతవరకు, పేషెంట్ సివియర్ PCO ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడు సివియర్ PCO ఉన్న పేషెంట్స్కి మనం మైల్డ్లో IUI లాంటి అండ్ ఓవులేషన్ ఇండక్షన్ లాంటి మెడిసిన్స్ తోటి ఎగ్స్ లాంటివి పెరగండి. అంటే వాళ్ళకి థ్రెషోల్డ్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల ఎగ్స్ అనేది గ్రోత్ ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి IVF ద్వారా అయితే బెటర్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా బాగుంటుందండి. సో సివియర్ PCO, మోడరేట్ 6 IUI సైకిల్స్ అయిపోయింది, పేషెంట్స్ రెస్పాన్స్ రాలేదు, ఇలాంటి వాళ్ళకి అండ్ మెయిల్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆల్గోస్పర్మియా ఉంది, మొటిలిటీ, మార్ఫాలజీ ప్రాబ్లం ఉందన్న వాళ్ళకి మనం డైరెక్ట్గా IVF అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, వాసవి గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు మ్యారేజ్ 1 year అవుతుందండి. ఓకే. పిల్లలు లేరు, అది మెన్సెన్స్ కూడా కరెక్ట్ గానే వస్తుంది డేట్, బట్ 2 months ఒకసారి అలాగా రైట్ సైడ్ నా కింద పెయిన్ వస్తుందండి. కింద పొత్తి కడుపు అంటారు కదా, అక్కడ 2 months ఒకసారి వస్తుంది. ఓకే. ఓకే అండి. అది ఏమైనా ప్రాబ్లం అంటారా దానివల్ల? మీకు పెయిన్ బాగా సివియర్గా ఉంటుందమ్మా? సివియర్ గా కాదండి, నార్మల్ పెయిన్, కొంచెం లెగడం కష్టం అవుతుంది లైట్ గా. పీరియడ్ వచ్చినప్పుడు ఉంటుందా అండి, లేకపోతే పీరియడ్ రాకముందు మిడిల్ ఆఫ్ ది సైకిల్ అనిపిస్తుందా? మిడిల్ ఆఫ్ ది సైకిల్ అండి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమీ ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. సో కొంతమందికి ఓవులేషన్ అయినప్పుడు కూడా పెయిన్ ఉంటుందండి. సో మీరు అంటే యూజువల్గా అది లైఫ్ స్టైల్ని డిస్టర్బెన్స్ అవుతుంది అంటేనే ప్రాబ్లమేటిక్ అండి. మీరు మీ పనులు చేసుకున్నంత వరకు ఏం కాదండి. మీకు అంత డౌట్గా ఉంటే కనుక ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. కానీ యూజువల్గా ఓవులేషన్ టైంలో కొంతమందికి పెయిన్ అనేది వస్తుందండి. సో నార్మల్ ఫిజియోలాజికల్ ఫినోమినా అండి. సో IVF అనే ప్రొసీజర్ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అంటారు? సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? IVF యూజువల్గా అండి ఎన్నిసార్లు అంటే మనం ఒక పేషెంట్ ఫస్ట్ సైకిల్ చేసాము, సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్, 6 cycles వరకు కూడా చేసుకుంటారండి.
కానీ మనం ఫస్ట్ 2 సైకిల్స్లోనే బేసిక్గా పేషెంట్కి ఎక్కడ ప్రాబ్లం ఉందని బాగా ఐడియా వచ్చేస్తుందండి. లైక్ ఒక ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అంటే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎండోమెట్రియం అండ్ ఆల్సో ఎంబ్రో గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 థింగ్స్ బాగుంటేనే ఐవీఎఫ్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా, ఎండోమెట్రియం ఏదైతే ఎక్కడైతే ఎంబ్రో ఇంప్లాంట్ అవ్వాలో అది బాగాలేకపోయినా, అంటే ఎండోమెట్రియం కూడా బేబీ పెరిగే ప్లేస్లో కూడా ఒక ట్రిపుల్ అండ్ ప్యాటర్న్ మినిమం మనకి అబౌవ్ 7 అండ్ వితిన్ 1.2 1.3 సెంటీమీటర్ లోపల ఉంటేనే ట్రిపుల్ అండ్ ప్యాటర్న్ అని అంటారండి. బ్లడ్ సప్లై కూడా చూసుకోవడం జరుగుతుందండి. సో ఇవన్నీ బాగుంటేనే ఐవీఎఫ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ యూజువల్గా 50 to 60% వరకు ఉంటుందండి. ఇవన్నీ మనం చూసుకొని పేషెంట్కి ఏది బెటర్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వేసెక్స్ న్యూస్.